బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. మేల్కొల్పడం మేల్కొల్పాలా? తత్వం పడతారు. ఉండి ఏమి భోగము గురుదూషకుండేమి లేక దుఃఖము. ఉండి ఏమి గురుని నందాబాయక తాను చెండి మాయను వేగా చంచాల మిడకున్నా. ఉండి ఏమి భోగము గురుదూషకుండేమి లేక దుఃఖము. గండి లోపల సోహముండే దానికి లయముయుండే పూర్ణము నెరుగకుండా ఉండిన వాడే బండ. రంధ్రముల గల కుండ కుంకము లేని ముండ. గెలుపును లేని జెండ ఎండిన పూల దండ. ఉండి ఏమి భోగము గురుదూషకుండేమి లేక దుఃఖము. నేను నీవను మాట నానుగాగని మూఢమేను తానై ఆశమానకుండిన వాని మాట. ధనమును లేని కోట రాగము లేని పాట ఫలములు లేని తోట సత్యము లేని మాట. ఉండి ఏమి భోగము గురుదూషకుండేమి లేక దుఃఖము. దేహము లోపల దేహిని కనుగోని దేహి దేహము గాని దేవుణ్ణెరుగని వాని మేలు. దండన లేనియాలు వాసన లేని పూలు అర్థముగాని వ్రాలు షండుని గోరు స్త్రీలు. ఉండి ఏమి భోగము గురుదూషకుండేమి లేక దుఃఖము. పంచబంధము కర్మాతృంచి అచలము ముందుగాంచి గురువరు సేవ పుంచి చేయని వాని జాడ. పెద్దలు లేని వాడ పాములు యున్న మేడ. అద్దములోని నీడ పునాది లేని గోడ. ఉండి ఏమి భోగము గురుదూషకుండేమి లేక దుఃఖము. బోధ చేసిన గురుని ఆదరించక నొప్పి బాధ పెట్టుచు పరుల గాథ పొగిడిన వాడే సుంట.
వాగని పెద్ద గంట, జలములు లేని కుంట, గాడ్పులు తోటి జంట, లోబికి పండే పంట, ఉండి ఏమి భోగము, గురుదూషకుండేమి లేక దుఃఖము. ఎన్నగాదరమౌనే ఉన్న దేశీ కేంద్రు కన్నా, భూమానందుడన్న బోధను వినకున్న, పురుగులు పడిన వెన్న, మందకు రాని దున్న, భోగము దాని అన్న, చెప్పున రాయియున్న, ఉండి ఏమి భోగము, గురుదూషకుండేమి లేక దుఃఖము. ఉండి ఏమి గురుని నండబాయక, తాను చెండి మాయను వేగ చెంచాల మిడకున్న, ఉండి ఏమి భోగము, గురుదూషకుండేమి లేక దుఃఖము. बोलो श्री सद्गुरु महाराज की जय. जय श्री वेंकटांब समेत श्री पूर्णानंद पुलयारुలకు जय. जय श्री इंदुगल गुरु भक्त मंडली की जय. जय गुरु. जय गुरुदेव. जय गुरु. అందరికీ జై గురు. చంచలం చేత చంచలం అనే శరీరం చేత శరీరం ఏమీ లేదని స్మారకం వస్తే, సర్వకాలం శరీరం ఏమీ లేనిది తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. ఈ చంచలం అనే శరీరం చేతనే ఆ శరీరమే గుర్తిరగాలి. ఈ చంచలమైన శరీరమే చేతనే శరీరం ఏమీ లేదని గనక గుర్తిరిగితే, సర్వకాలము శరీరం ఏమీ లేనిది తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. సర్వకాలంగా కూడా శరీరం లేకుండా ఉండేటువంటిది స్వతసిద్ధమై ఉన్నది. అట్టి దానిని ఎవరు ఏర్పాటు చేయడం, కాలానికి కానీ కాలాతీతంగా సర్వకాలం భూత భవిష్యత్తు వర్తమానాలు అనేటివి ఏమీ లేకుండా ఎప్పటికీ ఇది ఉన్నా కూడా, ఈ మూలం లేనిది ఉన్నా, లేకపోతే ఈ జగత్తుతో సంబంధం లేకుండా తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. నివృత్తి చెప్తున్నాడు మళ్ళా. ఇనుము చేత ఇనుము ఎలాగూ తెగునో, అలాగే భ్రాంతి రూపమైన ఈ శరీరం ఏమీ లేదని స్మారకం ఈ శరీరానికే కలగవల్లని తాత్పర్యం. కాబట్టి చంచలం అనేటువంటి శరీరం చేతనే శరీరం ఏమీ లేదనేది గురి తెగితే సర్వకాలం ఉండేది ఉండే అని పై వాక్యం చెప్పారు కదా. దానికి నివృత్తి ఏంటంటే, ఇనుము చేత ఇనుము ఎలాగ తెగుతుందో, ఇనుమును కోయాలంటే ఇనుముతోనే తయారైన దాంతోనే కోస్తున్నాడు. అట్లాగే భ్రాంతి రూపమైన ఈ శరీరంలో ఉండేటువంటి ఈ శరీరం ఏమీ లేదు అని స్మారకం కలగడం అంటే గుర్తెరగడం అని. గుర్తు కలగాలంటే ఈ శరీరానికే కలగాలి. ఈ శరీరమే సర్వంలో గుర్తెరిగేటువంటి, విచారణ చేసేటువంటి చైతన్యాన్ని కలిగి ఉంది. దీనికే కలగాలి అదంతా. ఇదే ఏమీ లేదనే సంగతి. ఈ శరీరం మందు వెతికినా కూడా శరీరం లేనిదే ఉన్నది. శరీరం లేనిది ఉన్నది. నివృత్తి. ఈ శరీరానికి హేతువే లేదని విచారించడమే ఈ శరీరం మందు వెతకడం అని తాత్పర్యం. ఈ శరీరానికి కారణం లేదని, అది ఎట్లా లేదో విచారిస్తామే, ఆ విచారించడమే ఈ శరీరంలో వెతకడం అని తాత్పర్యం. శ్రీకృష్ణ భగవానుడు వైకుంఠం ఇటువంటిదని చేత చూపిపోయినాడు. శ్రీకృష్ణ భగవానుడు వైకుంఠం గురించి కుంఠితం లేని వైకుంఠం అని చేత చూపిపోయినాడు. నివృత్తి. నివృత్తి ఏమిటంటే, సూచన చేత కనుక్కోవడం మందు హరికరివత్తుగా
అనగా నీవు లేకపోవడమే. సూచన చేత కనుక్కోవడం ఏమిటి అంటే నువ్వు లేకుండా పోవడమే. హరికరివత్ అంటే ఆ సింహాన్ని చూసినటువంటి ఏను ఏ విధంగా పోతుందో అట్లా. సూచన చేత నువ్వు కనుక్కుంటే మూలం లేని గుర్తెరిగేది లేకుండా ఉంటే ఉన్నది స్వతసిద్ధంగానే ఉన్నది అనేది కనుక్కోవడమే. మళ్ళీ ఇక్కడ శంక మూలం లేని గుర్తెరిగే శరీరం అభేద్యము. నాకంటే ఎందరూ ఉన్నారో అందరూ అభేద్యమే. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము అభేద్యంగా ఉంది. అంటే శరీరాల రూపంగా ఉన్నటువంటి అనేకంగా ఉన్నటువంటి భౌతికంగా ఉన్నటువంటివన్నీ ఏమో వేరువేరుగా ఉన్నాయి. వాటిలో గుర్తెరిగే చైతన్యం ఒక్కటిగానే ఉన్నది. మూలం లేకుండా ఈ గుర్తెరిగేది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వచ్చినటువంటి ఆ గుర్తెరిగే చైతన్యమే అన్నీ ఆడించడానికి, అన్నీ కలిగించడానికి, అన్నీ సృష్టించడానికి కారణమైనది. కాబట్టి అది అభేద్యంగా ఉంది. ఎంతమంది నాకంటే ఎందరున్నారో అందరూ కూడా అభేద్యమే. అంతా చైతన్యంగా ఉన్నారు కానీ దాన్ని విచారణ చేసినోడేమో తన స్వరూపమేమో ఎరగలడు. లేనివాడేమో నామరూపాత్మకమైన దాన్ని చూస్తూ శరీరం ఆ శరీరమే తానని కనపడుతున్న ప్రపంచాన్ని తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. కాబట్టి ఈ శరీరం వచ్చేటందుకు మూలమేమీ లేదు. శరీరం వచ్చేదానికి మూలమేమీ లేదు. మనకు ప్రవేశించేటందుకు స్థానము ఏమీ లేదు. శరీరం పోయి ఇంకో దాంట్లో ప్రవేశించే కూడా స్థానం ఏమీ లేదు. ఈ తోపకంలో తోచి మొదలవడం ఎలాగో అలాగే ఈ తోపకంలో అంటే ఈ తోస్తున్నటువంటి దాంట్లో తోచి ఏ విధంగా మొదలవుతోందో అలాగే ఈ తోస్తున్నటువంటి దానికి మూలం ఎక్కడి నుంచి ఎట్లా మొదలైందో ఎవరు తెలుసు? కళ వచ్చింది, కళ రావాలి ఫలాందని నువ్వు అనుకోకుండానే ఏ విధంగా వస్తుందో అట్లా మాయ చేత ఈ తోస్తున్నటువంటిది నిజానికి లేకుండానే ఉన్నట్టుగా భ్రమింపజేస్తోంది. దాంట్లో ఈ మొత్తం అంతా జగత్ అనే నాటకంలో అనేక పాత్రలు వేసి వీళ్ళంతా నటించినట్టుగా చేస్తున్నారు. విచారణ చేసినవాడు, తన స్వరూపాన్ని ఎరిగినవాడు, దానికి మూలం లేనటువంటి గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో దానికి కనుక గురువు చేత విచారణ చేత భేదిస్తే భేదించవచ్చు. కానీ దీన్ని భేదించడానికి శక్యం కాదు కనుక ఇది భేదించడానికి శక్యం కాదు కనుక అభేద్యం. నాతో సర్వం పోతుంది కనుక నేను కానిది సత్యం. కాబట్టి నాతోనే ఇదంతా ఉన్నది కాబట్టి నేననేది కనుక పోతే నాతో పోతే నేను పోతే ఇంక ఉన్నదాంతో నాకు ఏ రకమైనటువంటి ఆ ఉన్నది ఉన్నట్లే ఉన్నది. భావిస్తున్నది, చలిస్తున్నది, ఊహిస్తున్నది, సర్వమును చేస్తున్నది పోతే అయిపోతుంది. నాతో సర్వం పోతుంది. నేను పోతే నాతోనే సర్వము పోతుంది కనుక నేను కానిది సత్యం. నేను ఏదైతే కాదో అది సత్యం. నేనై ఉండేదంతా కూడా ఈ జగత్తో సహా నాకు కనబడేదాంతో సహా నేనై ఉన్నదంతా కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది. శాశ్వతమైందేమో కంటికి కనబడేది కాదు, దృశ్యంగా ఉండేది కాదు. కాబట్టి కనుక అటువంటి సత్యాన్ని ఇంత అంత అని చెప్పడానికి శక్యం కాదు. కాబట్టి ఆ సత్యం ఇంత అంత అని చెప్పడానికి ఇంత అంత అని చెప్పడానికి ఏమీ లేదు. సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఏమీ లేని దానిగానే ఉంది అది. అదేమీ చేయదు, ఏమీ కావడానికి కారణము కాదు. ఏ విధంగా యథాతథంగా ఎట్లుంటుందో అట్లుంటుంది. సృష్టితో సంబంధం లేకుండా వచ్చినా పోయినా సృష్టి లేకున్నా నీ ఉన్నా లేకున్నా ఒకే రీతిలో ఉంటుంది అది. కాబట్టి నీవు ఉంటేనే ఈ కళ అంతా, నీవు ఉంటేనే ఈ రకమైనటువంటి వాదనంతా, ఈ రకమైనటువంటి ప్రపంచం అనే దృష్టి అంతా, ఈ దృశ్యం అంతా కూడా నీవు ఉంటేనే. కాబట్టి అటువంటి సత్యాన్ని అంతా ఇంత అని చెప్పడానికి కూడా శక్యం కాదు. కనుక అది అభేద్యం.
మీరేలాగు తెలుసుకున్నారు మరి అని అడిగారు మళ్ళా. మీరెలాగ తెలుసుకున్నారు అంటే, నేను తెలుసుకున్నట్లు నాకు తోచదు, ఎందుకనగా తానే లేడు. ఏమని చెప్తున్నా అంటే, నేను తెలుసుకున్నట్లుగా నాకేమీ తోచదు, ఎందుకంటే నేను తెలుసుకున్న తర్వాత, నేను నా గురువు చేత సూచన పొందిన తర్వాత నేనే లేకుండా పోయినా. నేననేటువంటి భావించేదే లేకుండా పోయినా. ఇంక నాకు తోచేదేమీ లేదు. నాకు తోచకుండా ఉండే అశరీరంగా ఉన్నటువంటి స్థితిలో నేనుండగా, నువ్వు వచ్చి నీ శంకలన్నీ చెప్తున్నావు కాబట్టి, నీ శంకలకు జవాబు చెప్పేకి నేను చెప్తున్నది కూడా ఈ లేనెరుకలోనే. లేని దాంట్లోనే వచ్చి లేని దాంట్లోనే చెప్తున్నా. నిజానికి లేనిదని ఎరిగినప్పటికీ, ఆ ఎరిగిన దాంట్లో నాకు తోచేదే లేకుండా అయిపోయినప్పటికీ, మళ్ళీ నీ శంకలు తీర్చడానికి చెప్పడం తప్ప నేనెక్కడున్నా? నేనున్నట్టు, నేను తెలుసుకున్నట్లు నాకు తోచదు అసలు అని గురువు చెప్తున్నాడు. పుట్టని చావని జాడ తెలియదు. ఆ పుట్టని చావని దానికి జాడ ఏమీ లేదు. జాడ ఉండేకి ఆ ప్రదేశము కాదు అది. ఏ లక్షణము లేకుండా ఉన్నటువంటి బయలుగా చెప్పారు. బయలు అంటే ఉత్తది, ఏమీ లేనిది. అట్టి ఏమీ లేనిదే సర్వవ్యాప్తమై ఉన్నది. ములుగుచ్చ సందు లేకుండా ఉన్నది అదే. అంతటా అన్ని వస్తువుల యందు ఈవల ఆవల అంతటా కూడా ఈ జగత్తు కేవల ఆవలతో సహా సర్వంలోనూ ఉన్నది. కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరమే ఏమీ లేదు. ఇది ఉన్నది అన్నట్టు కనబడుతున్నప్పటికీ దీనికి నశించే గుణముంది. వచ్చింది గుర్తెరుగుతున్నటువంటిదే. అనేకమైనటువంటి శాస్త్రాలు, అనేకమైనటువంటి కల్పితాలు, అనేకమైనటువంటి జగత్తుకు సంబంధించిన ఊహలు తానే చేసి, ఆ ఊహలకు తగినట్టుగా పురాణాలను కల్పించి, ఆ ఊహలకు తగినట్టుగా అనేకమైనటువంటి శాస్త్రాలను కల్పించి, అన్నీ చేసి, అన్ని రకాలైనటువంటి నాటకం ఏది ఆడుతోంది అంటే మూలం లేని గుర్తెరిగేదే. కాబట్టి ఇది లేకుంటే ఏది ఉన్నదో అదే అచలం. ఈ మూలం లేని గుర్తెరిగేది ఇది ఏ విధమైనటువంటివన్నీ చేస్తోందో, ఇది లేకుండా ఉంటే ఇక ఏది లేదు. ఇంకా ఏది శేషించి ఉన్నదో ఎప్పటికీ అదే అచలం. ఇది లేకుండా ఉంటే శేషించి ఉన్నదే అచలం. అచలం కావాలనని ఇచ్చవద్దు, కాకపోయితేనని దుఃఖము వద్దు. విచారణ చేత నువ్వు తెలుసుకొని మూలం లేనిది పోగొట్టుకుంటే ఆ ఉన్నది యథాతథంగా ఉన్నది. అది కావాలని, లేదంటే అది కాకపోయితేననేటువంటి దుఃఖం ఏది వద్దు, అయితేననే అబద్ధాలు వద్దు. ముందు మూలం లేనిది పోతే అది సర్వకాలము అట్టే ఉంది. సర్వకాలం దాన్నేమి గుర్తెరగడానికి దాన్ని గుర్తెరగడానికి ఏ విధమైనటువంటి ఆనవాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి లక్షణాలు కానీ, లేదా కంటికి కనబడకపోయినప్పటికీ కూడా స్పర్శ చేతో, శబ్దం చేతో వినగలిగేటువంటి తన్మాత్రపు స్థితిలో కూడా దాన్ని ఏ విధంగానూ తెలియబడేది కాదు. తన్మాత్రలు కూడా ఏ విధంగానూ లేనిది కాబట్టి, ఈ విధంగా ఉన్నదని చెప్పడానికి కూడా వీలు లేనిది కాబట్టి, ఈ ఏదైతే మూలం లేని గుర్తెరిగేది ఉందో ఇది లేకుంటే ఏది ఉన్నదో అదే అచలం. అది కావాలనే ఇచ్చ లేదు, వద్దు. కాకపోయితేననే దుఃఖము వద్దు. అయితేననే అబద్ధాలు వద్దు. సర్వకాలం గురువాక్యం మరవక ఉంటే చాలు. సర్వకాలం ఏం గుర్తుండాలి? సర్వకాలం నీ శరీరం ఉన్నంత కాలము నీకు దృశ్యం కనపడలేదు అనడానికి లేదు, కనపడుతోంది. దృశ్యము కనపడుతోంది. నీ భావనలు, నీ ఆలోచనలు, నీవన్నీ కలుగుతున్నాయి. దేంట్లో కలుగుతున్నాయి? మూలం లేని గుర్తెరిగేదే వచ్చి నేను చెల్లింపజేసి నీకు అన్నిటినీ కనపడేటట్టుగా చేస్తున్నది కూడా అదే. అన్ని రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి దానిగా ఉండి సర్వమును నీతో సహా అన్నిటినీ ఆడిస్తున్నది కూడా అదే. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉండాలి? నువ్వు అంటే అది కనపడుతున్నప్పటికీ
ఈ ఈ మూలం లేని గుర్తెరిగేది ఏమీ లేకుండా ఉంటే, ఇది గనక లేకుండా ఉంటే ఉన్నది అచలమని, కాబట్టి అది కావాలనే నిత్య దుఃఖము లేకుండా ముందు ఏ విధంగా సర్వకాలం ఎలా ఉండాలంటే గురువాక్యం మరవకుంటే చాలు అన్నారు. గురువాక్యం ఎందుకు మరవకుండా ఉంటే చాలు అంటే, ఉన్నది తోపింపజేస్తోంది, ఆకర్షింపజేస్తోంది, చలింపజేస్తోంది. కాబట్టి అది శరీరం ఉంటే మూలం లేని గుర్తెరిగేది పోయినది నాకు. ఆ మూలం లేని గుర్తెరిగేది కలవలే నేను భావిస్తున్నాను. కలలో వచ్చినవన్నీ కల నుంచి మేల్కొంటానే లేకుండా అయినాయి అని నాకు తెలియబడినప్పటికీ, గురువాక్యం చేత సూచన ఈ మూలం లేనిది లేదని, ఉన్నది యథాతథంగా ఉన్నది, బయలుగా ఉన్నది, అది సర్వవ్యాప్తమై ఉన్నది, అంతటా అదే ఉన్నది, దీనికి అందులో స్థానం కూడా లేదని తెలిసినప్పటికీ కూడా, గురువుగారి చేత అయినప్పటికీ మళ్ళీ ఏమవుతుంది? శరీరం ఉన్నది కాబట్టి, ఆ నిరంతరం ఎప్పుడైతే ఇది మరిచావా, గురువాక్యము నిరంతరము తాను లేనిదిగానే ఉన్నట్లు, ఇదంతా కలగా భావించుతూ ఉన్నట్టు గనక మరిచి ఉంటే గనక, మళ్ళీ అది ఏదైనా నీ కదలికలు కలగడానికి కారణమవుతుంది. కాబట్టి గురువాక్యాన్ని నిరంతరము మరచు మరచకుండా ఉండు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఇదేమీ లేకపోతే ఆ ఉన్నదే బయలు అనే వాక్యాలు నిరంతరము ఆ మంత్రాలు మంత్రార్థము మీకు చెప్పుకుంటారు. కాబట్టి అది భావనలో నిరంతరము ఏ పనిలో ఉన్నప్పటికీ నిమగ్నమై మనసులో మాత్రం ఇది మెదులుతూ ఉండాలి. గురుస్వరూపం ఎటువంటిది అని మళ్ళా ప్రశ్న వేశాడు. శరీరం లేనిది, పుట్టని చావనిది, మొదలు కొన లేనిది, రాకడా పోకడా లేనిది, సకల దేశాల యందు సర్వకాలాల యందు చలించక ఉన్నది, జ్ఞానకర్మలు లేక తనకు తానే స్వతసిద్ధమై చలించక ఉన్నది గురుస్వరూపం. కాబట్టి శరీరం లేనిది, పుట్టని చావంది, మొదలు కొన లేనిది, దానికి శరీరం లేదు, అది పుట్టదు చావదు, దానికి మొదలు లేదు, కొన లేదు, ఫలానప్పుడు పుట్టినది, ఫలానప్పుడు ఇన్నాళ్ళు నింది, కొన్నాళ్ళు పోయింది కొన్నాళ్లకు అని చెప్పడానికి వీల్లేదు. అదంతా ఇది పోతున్నది, ఇది వస్తున్నది, సృష్టితో సహా అనేక సార్లు సృష్టి జరిగి అనేక సార్లు లయింపబడినప్పుడు సర్వము పోతోంది. కాబట్టి అది అది ఎప్పుడూ పుట్టలే, ఆ శరీరము లేదు, దానికి ఎప్పుడూ మొదలు కొనలేదు, రాకడా పోకడా కూడా లేదు. సకల దేశాలు ఏంటంటే ఈ ప్రదేశం ఆ ప్రదేశం అని చెప్పడానికి వీలు లేదు, దేశాలని చెప్పడానికి లేదు. సర్వత్రా జగత్తులో అని కాదు, జగత్తు కావలా ఏవులతో సహా అంతటా అదే ఉంది. కాబట్టి సకల దేశాలయందు సర్వకాలాలయందు, కాలాలంటే కాలం మనకే ఉంది కానీ దానికి కాలం లేదు. ఎందుకంటే పొద్దు మునగడం, పొద్దు లేవడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రియల్లో నిన్న, ఇప్పుడు, రేపు అనేది 3 రకమైనటువంటి కాలాలు మనకున్నాయి. మూలం లేని గుర్తెరిగేదానికి ఉన్నాయి, దానికి లేవు. దానికి నిన్న, నేడు, రేపు అనేదే లేదు. కాబట్టి మూలం లేని గుర్తెరిగేదానికి ఏ రకమైనటువంటి కాలభేదములు లేవు, కాలాతీతమై ఉన్నది. అది చెలించక ఉన్నది, అన్ని ఏ సమయంలోనూ అది చెలించే తత్వమే లేదు, దానికి చెలించకుండా ఉంది. అది జ్ఞాన కర్మలు లేక తనకు తానే స్వతసిద్ధమై చెలించక ఉన్నది. జ్ఞానం అనేది కానీ కర్మ అనేది కానీ, జ్ఞానము అనేది దీనికి ఉంది, గుర్తెరుగుతున్న దానికే జ్ఞానం అనేది తెలివి ఉంది, ఎరుక ఉంది. జ్ఞానం అంటే తెలివి, ఎరుక అన్నీ ఒక్కటే. ఈ గుర్తెరిగేదానికే జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానం చేతనే చలిస్తోంది, ఆ చలిస్తున్న దాంతోనే కర్తృత్వంతో కర్మలు చేస్తోంది, ఆ కర్మలతోనే మళ్ళీ పునః జన్మ కలగడానికి కారణం తెచ్చుకుంటోంది. కాబట్టి ఈ జ్ఞానము కర్మం అనేటువంటి రెండూ కూడా చెల్లించుకున్నటువంటి అచలములు లేవు. అవి లేక, జ్ఞానకర్మలు లేక తనకు తానే స్వతసిద్ధమై చెల్లించుకు ఉన్నది. జ్ఞానకర్మలు రెండు లేకుండా తనకు తానే స్వతసిద్ధమై చెల్లించకుండా ఉంది గురుస్వరూపం. ఆ గురుస్వరూపం కూడా అదే. ఏదైతే అచలం ఏ స్థితిలో ఉన్నదో అట్టి స్థితిలోనే గురువు ఉన్నారు, అట్టి స్థితిలోనే గురువు సర్వవ్యాప్తమై ఉన్నారు. ఒక్క గురువు అని కాదు, గురు స్వరూపం అంతటా ఉన్నటువంటి
గురుమూర్తులందరి స్వరూపము ఒక్కటే. శరీరాలు వేరువేరుగా ఉన్నప్పటికీ గురుమూర్తి యొక్క భావం శరీరుడుగా ఉన్నటువంటి అచల స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణుడైనటువంటి గురువు ఇదే ఇది ఎట్లా ఉందో అదే విధంగా చెల్లించకుండా సర్వకాలాల యందు జ్ఞాన కర్మలు అనేటివి లేకుండా మొదలు కొన లేకుండా గుర్తిరిగేదాన్ని పోగొట్టుకొని అశరీరుడై ఉన్నటువంటి స్థితిలో ఉన్నది. ఈ బట్టబయలు ఉన్నదో లేదో అని అనుమానం లేక ఉండజూసి మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని క్షణమైనా మరొక కాలం గడిపినవాడు భ్రాంతి లేని వాడని రాద్ధాంతం. ఆ రాద్ధాంతమే సిద్ధాంతం. ఈ బట్టబయలు ఉన్నదో లేదో అని అనుమానం లేక, ఈ బట్టబయలు ఉన్నదో లేదో అని అనుమానము అవసరంలే. ఆ బట్టబయలు అనేది ఉంది. ఆ బట్టబయలు అనే దాంట్లో అదే సర్వవ్యాప్తమై ఉన్నది. దాంట్లోనే ఇదంతా ఉన్నప్పటికీ దీనికి కారణం కాకుండా ఉన్నది. అనుమానం లేకుండా ఉండజూడాలి. ఆకాశమనే అవకాశం కల్పించినటువంటి ఆవరణంతో కూడినటువంటి ఈ సర్వజగత్తు, దాంట్లో ఉన్నటువంటి జీవులతో సహా ఇవన్నీ కూడా దీనికి ఆవల ఈవల ఇక్కడ స్థలభేదం లేకుండా సర్వత్రా ఉన్నటువంటి బట్టబయలు అనేది ఉండనే ఉంది. దాన్ని ఉండజూసి మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని క్షణమైనా మరొక ఉంటే ఆ గురువు చేత సూచన జరిగి బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఈ మూలం లేని గుర్తెరిగే దానికి ఏ విధంగా స్థానం లేదో దాన్ని తెలుసుకొని క్షణమైనా మరవకుండా గడిపినవాడు, అట్లా గడిపేవాడికి ఏముంది? భ్రాంతి లేనివాడని రాద్ధాంతం. ఆ రాద్ధాంతమే సిద్ధాంతం. మనకి ఏ భ్రాంతి ఉండడానికి కారణం ఏముంది? భ్రాంతే లేదు. తాను తనలో గుర్తెరుగుతున్నది ఈ జగత్తుగా భ్రమింపజేస్తున్నటువంటి దృశ్యము ఇది లేనే లేనిది అని భావించిన వానికి ఏ రకమైన భ్రాంతి కలగదు. ఏ రకమైన భ్రాంతి కలగడానికి భ్రాంతి ఉండాలి అంటే భ్రాంతి చెలించేది ఉంటేనే చెలించేది మూలంలో ఆ చెలించేది ఏదైతే కల్పిస్తుందో ఆకర్షింపజేస్తుందో అదే భ్రాంతికి కారణమైనది. అది ఎప్పుడూ ఏ క్షణమైనా కూడా అది లేనిదేనని గుర్తుపెట్టుకున్నాడే, ఇది మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని క్షణమైనా మరవకుండా గుర్తుపెట్టుకున్నటువంటి వానికి ఏ రకంగానూ కలగదు. ఏ రకమైనటువంటి వచ్చినా కూడా అది కలగానే భావిస్తూ ఉంటాడు. తన కళ్ళ ముందు జరిగినా దాంతో తాను తాదాత్మ్యం చెందడు. జరిగేది జరుగుతూ ఉన్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెంది జరుగుతున్న దాంట్లో లీనంగాడు. ఈ గుర్తెరిగేది లేనిదని సర్వకాలము మరవకుంటాడు. అటువంటిదే ఈ రాద్ధాంతం. ఈ రాద్ధాంతమే ఈ సిద్ధాంతం. సకల శాస్త్రాలు ఒడియబోస్తే ఈ అభిప్రాయం పడ్డది. సకల శాస్త్రాలు వడబోస్తే సకల శాస్త్రాలన్నీ నమ్ముతూ పోయినారు ఒక్కొక్కటి. దాన్ని విశ్లేషణ చేసి విచారణ చేసి దానితో ఇది కాదని ఒక్కొక్క దాన్ని తోసిపుచ్చుకుంటూ పోంగా ఇది ఆఖరికి తేలినటువంటి అంశం ఇది. ఈ అభిప్రాయమే బయటపడింది. సకల శాస్త్రాలు వడబోస్తే ఈ అభిప్రాయం అనేది బయటపడింది. ఈ అభిప్రాయం చేతనే అనేక మంది భ్రాంతి లేని వారు అయినారు. అనేక మంది భ్రాంతి లేకుండా కావడానికి కారణమైనది ఈ సిద్ధాంతం. ఈ అభిప్రాయం బయటపడిన తర్వాత సిద్ధాంతంగా రూపుదిద్దుకుంది అనుకో. ఈ రాద్ధాంతం చేసి అంతకుముందు అనేక రకాల వాదోపవాదాలు, అనేక రకాల సిద్ధాంత గ్రంథాలు, అనేక రకాల శాస్త్రాలు, వాటిల్లో ఉండేటువంటి విషయాలు పొంతనగానివన్నీ వదిలేస్తూ మిగిలిన వాటిని వడగట్టుకుంటూ పోతే వచ్చినటువంటి అభిప్రాయమే ఈ సిద్ధాంతము రాద్ధాంతం. అది రాద్ధాంతమే సిద్ధాంతమైంది. ఈ అభిప్రాయం చేతనే అనేక మంది భ్రాంతి లేని వారైనారు. ఈ అభిప్రాయం ఏ అభిప్రాయము? గురువాక్యంగా ఉన్నటువంటి అభిప్రాయము మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని,
అది కలతోచినట్టుగా తోచుతున్నదని, ఈ జగత్తు ఉన్నా లేకపోయినా ఎప్పటికీ అప్పటికే ఉన్నది, స్వతసిద్ధంగా ఉన్నదే ఉన్నదని తెలియబడినటువంటి వాళ్ళకి, ఆ తెలియబడినటువంటి వారంతా భ్రాంతి లేని వారైనారు. ఆ గురుకరణ చేత, గురుకృప చేత. సర్వకాలం గురువాక్యం మరవక ఉంటే, ఆ సర్వకాలము ఇదే మాట, ఈ విషయం మరవకుండా ఉంటే గనక విచారానికి ఫలం. అదే విచారానికి ఫలం. అది అని గురు పరంపర ప్రాప్తి అయింది. అది పరంపరగా, గురు పరంపరగా ప్రాప్తి అయింది. మనకిప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తెలియడానికి దక్షిణామూర్తి కాడ మొదలై సనక సనందనాథులకు చెప్తే, ఆ తర్వాత పరంపరలా వచ్చినటువంటి అనేక మంది, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి అనేక మంది నేటి వరకు ఉన్నటువంటి గురువులందరికీ పరంపరగా ఇది ప్రాప్తి అవుతోంది. దీన్ని గుర్తెరిగిన వారికి, గురువు చేత, గురుకరుణ చేత దీన్ని తెలుసుకొని విచారించినటువంటి వారికి. కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని దృఢం ఉండవలే. పరిపూర్ణ అనుభవము అనే వాక్యంలో ఏం చెప్తున్నానంటే, మూలం లేకుండా ఉండే ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదనే దృఢం ఉండాలి. ఆ దృఢం ఎట్లుండాలి అంటే, మామూలుగా విచారణే కాకుండా తాను వ్యవహరిస్తున్నటువంటి వ్యావహారిక విషయంలో కూడా తాను ఆ దృఢాన్ని కోల్పోయి మళ్ళీ ఏదైనా భ్రాంతి చెందే విధంగా ఉండకూడదు. విచారణ చేసినప్పుడు తన యొక్క మనసులో అదే విధంగా అది మెదులుతూ ఉంటే అది ఉన్నట్లే కాదు. సర్వవేళలా తాను వ్యవహరిస్తున్న సర్వవేళలందు ఈ దృఢం ఉండాలి. మూలం లేకుండా ఉన్న ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనే దృఢం ఉండవాలి. తనకు తానే ఆ దృఢం ఉంటుంది. ఇది దృఢం కావడమే పరిపూర్ణ అనుభవం. దృఢం కావడమే పరిపూర్ణ అనుభవము అంటే ఏంటంటే, ఇది దృఢం కావడమే. గురువు చేత కేవలం విచారించబడి గురువుగారి కృపచేత నువ్వు ఆ మంత్రము, మంత్రార్థము తెలుసుకున్నది మాత్రమే కాక, నీ వ్యావహారిక ప్రవర్తనలో, వ్యావహారిక ప్రవర్తన అంటే విచారణ కాలం కాకుండా మిగిలిన కాలం అంతా ఏం చేస్తున్నాం? జాగ్రత్త అవస్థలో సాయంత్రం వరకు ఏవేవో పనులు చేస్తున్నాం కదా. వ్యక్తిగతమైనటువంటి వ్యవహార మూలకమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ, ఆ చేస్తున్నవి కర్తృత్వంతో చేస్తున్నటువంటిది కాదు. నా బాధ్యతగా ఏదో చేయాలి కాబట్టి, ఆ చేస్తున్నటువంటిది చేస్తున్నా కాబట్టి, చేయడానికి అంతటికీ కారణమైనది సమిష్టి కర్మముగానున్నది. దానిలో భాగంగా నేను కర్మను నిర్వహిస్తున్నా తప్ప కర్తగా కాదు నేను చేస్తున్నది అనేటువంటి భావంతోనే, ఇది లేనిదే నిజానికి ఇది లేనే లేదు. అది లేదు, నేను చేస్తున్నది లేదు, నువ్వు చూస్తున్నది లేదు, ఇదంతా చలిస్తున్నది అని భావనే లేదు. ఈ ఆవరణమే లేదు. ఆవరణం ఉంటేనే ఆవరణంలో సర్వప్రపంచం, ఆవరణంలో సర్వజీవులు, ఆవరణంలో ఆ సర్వజీవుల యొక్క గుర్తెరిగే చైతన్యం ఇదంతా ఉన్నది. అదంతా విచారించిన వానికి, పరిపూర్ణ అనుభవం దృఢమైన వానికి అది లేనే లేదు, జరుగుతున్నదే లేదు అసలు. ఆ భావనతో వ్యావహారిక కర్తృత్వాన్ని చేయాలి. కర్తృత్వంగా, కర్తగా కాకుండా. కర్తృత్వం అనేది ఇప్పుడు కర్తృత్వంగా కాకుండా సమిష్టికరంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి బాధ్యతగా అది దాన్ని భావించాలి. కానీ తానున్నాను, కర్తగా ఉండి అది చేస్తున్నాను అనేటిది రాకూడదు. ఆ దృఢం ఏదైతే అయిందో ఆ దృఢమే పరిపూర్ణ అనుభవము. ఆ దృఢంలో ఎప్పటికీ కూడా ఒక క్షణం కూడా ఈ మూలం లేని గుర్తెరిగేది ఉంది. ఇది ఇప్పటికైతే నిజమే, మళ్ళా విచారణ చేసినప్పటికి లేదు అని కాదు. ఎల్లవేళలా ఉంది అంతే. ఎల్లవేళలా నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు నిద్రపోయినా, నువ్వు మేలుకున్నా, నువ్వు ఏమున్నా మూలం లేనిదే లేదు, ఉన్నదే ఆ బయలుగా ఉన్నదే ఉన్నది. సర్వవ్యాప్తమై అదే ఉంది. ఇది లేనిదే లేనటువంటి కలగలుతోంది. పుట్టినప్పటి నుంచి శరీరవంతమయ్యే వరకు కలగంటోంది ఇది. కాబట్టి ఈ ఆవరణాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితి ఉంటే, జగత్ అనే ఆవరణము, దాంట్లో నువ్వు వ్యవహరిస్తున్నది ఇదంతా కేవలము మాయా నాటకంగా, కేవలం కలగా తోస్తుంది. అప్పుడు ఈ ఆవరణమును వేసేవారే కానీ తీసేవారు లేరు. ఈ ఆవరణాన్ని అంతా కల్పిస్తున్నటువంటి వారే ఉన్నారు కానీ, ఆవరణం కల్పించడం అంటే
ఉన్నదానులన్నింటినీ చూసి దృశ్యం పట్ల భ్రాంతి చెందడం. అవి వేసేవారే కానీ తీసేవారే లేరు. ఇంతే గాని ఉన్నది ఉన్నట్టు ఎవరూ సూచన చేయరు. ఎవరు సూచన చేయరు. రాత్రి రామునికి వశిష్ఠుని సంవాదం జరుగుతుంటే ఈ దృశ్యం అనే అంశం జరుగుతుంది దృశ్యం మీద వారం నుంచి. ఇక ఎంతెందుకు ఇన్ని రకాల విచారణ ఎందుకు నాయన? ఈ సర్వదృశ్యము పోయి నేను లేకుండా అయిపోవాలంటే ఏం చేయాలో ఆ ఒక్కటి సూచన చేసేయండి అక్కడ. ఈ విచారణ అంతా ఈ దృశ్యం పోగొట్టుకునేది సులభంగా అందరికీ చెప్పేస్తే అయిపోయాయి కదా ప్రపంచంలో వాళ్ళందరికీ అని అడిగాడు రాముడు. నాకే కాదు ఈ ప్రపంచంలో అంతా కూడా అట్లే ఉన్నారు కాబట్టి చూస్తున్నటువంటి దానితో తాదాత్మ్యం చెంది దానిని నిజం అనుకుంటూ దాని భావనలోనే ఉన్నారు. ఎన్ని చెప్పినప్పటికీ విచారణలో ఇన్ని రకాలైనప్పటికీ వాళ్ళు అది పోగొట్టుకోవట్లేదు. కాబట్టి ఆ దృశ్యం రహితమయ్యేటట్టు వీళ్ళంతా లేనట్టు ఒక్క నిమిషంలో చెప్పగలిగేటట్లుంటే ఆ సూచన చేయరాదా అని అడిగితే అది అంత సులభమైనది కాదు నాయన, మాకు కూడా ఏమీ సులభం కాలేదు. ఊరికే ఏదో మాకు వచ్చినట్టు ఏదో కళలో వస్తువుగా వచ్చినట్టు ఏం రాలేదు. ఎంతోమంది ఎంతో కాలంగా ఇవన్నీ మాలో తర్కించి కొట్టుమిట్టాడి ఆఖరికి తేల్చుకున్నటువంటి అంశాలు ఇవి. కాబట్టి నువ్వు ఒక్క క్షణంలోనే దృశ్యమనే భ్రాంతిని తొలగించమంటే తొలగించేకి నువ్వు ఈ విచారణలో ఇంకా బాలునివి కాబట్టి నీకు ప్రశ్న తలెత్తుతోంది కాబట్టి అడుగుతున్నావు నాయన. ఈ విచారణలో నిరంతరం కొనసాగుతూ నువ్వు భావన చెందితే తప్ప అది చెప్పంగా ఇట్లా ఒక్కసారిగా నిమిషంలోనే పోయేది కాదు అని చెప్పాడు. కాబట్టి ఈ దృఢం కావడము అంటే ఏంది అంటే ఇదే. ఆ దృఢం కావాలి అంటే ఆ తీవ్రమైన మోక్షాపేక్ష చేత నిరంతర విచారణ చేత గురువాక్యాన్ని ఎప్పుడూ మనస్థితిలో ఉండేటట్టు ఉంటే అది దృఢమైతే ఇది మళ్ళా భావన చెందడం అనేది ఉండదు. కాబట్టి ఈ ఆవరణం ఈ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ ఆవరణాన్ని తీసేసే వాళ్ళు కావాలి కదా. ఆవరణం వేసేవాళ్ళు విచారణ చేసినటువంటి వాళ్ళు తీసేయగలిగేటట్లు ఉండాలి. ఆ గురువు ఎట్టివారై ఉండాలి అంటే ఆవరణాన్ని మొత్తం తొలగించేటట్టు ఉండాలి. ఆవరణం లేకపోతే జగత్తు లేదు, నువ్వు లేవు, ఎవరు లేరు. కానీ అంతా దీని భ్రాంతిని వేసేవాళ్ళే ఉన్నారు, తీసేవాళ్ళు లేరు. ఇంతేగాని ఉన్నది ఉన్నట్టు ఎవరు సూచన చేయరు. ఆ ఎవరో ఈ అచల పరిపూర్ణ గురుమూర్తి అయితే తప్ప ఉన్నది ఉన్నట్టుగా సూచన చేసి లేనిది లేనట్టుగా తెంపేస్తారు. లేదంటే ఎంత విచారణ చేసినప్పటికీ దాని ఫలితంగా నువ్వు లేకుండా పోవాలి. నువ్వు లేకుండా నీకు బోధించినటువంటి గురువు ఆల్రెడీ అశరీరుడయ్యాడు. అతను పూర్ణుడై ఇంతకుముందు చెప్పినటువంటి వాక్యంలో ఇంతకుముందు పేరాలో చెప్పినట్టు తానే పరిపూర్ణుడైనటువంటి స్థితిలో అచలం ఏ విధంగా సర్వకాలం చెల్లించక కాలాతీతంగాను దేశాతీతంగాను రూపాతీతంగాను ఏ విధంగా ఉందో గుర్తెరిగేది లేకుండా ఆ విధంగానే గురుమూర్తి ఉన్నాడని ఇంతకుముందు చెప్పారే. అటువంటి గురుమూర్తి అయితేనే ఈ రకమైనటువంటి సూచన చేయగలుగుతాడు. గురువాక్యం చేత మేలుకుంటే ఎప్పటి బట్టబయలే. గురువాక్యం చేత మేలుకుంటే నిద్రలో నుంచి మేలుకుంటే నిద్రలో వచ్చిన కళలు అన్నీ కళలు అయిపోయినట్టు మేలుకొని చూస్తానే ఆ కళలో వచ్చినటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు, వస్తువులు, జంతువులు, పోరాటాలు, దుఃఖాలు, సుఖాలు, నవ్వులాట్లు ఏమేమి కలిగాయో కళలో అన్నీ ఉత్తమైనట్టు, అన్నీ అబద్ధమైనట్టు గురువాక్యం చేత కనుక మేలుకొంటే అంటే మెలకువలోనే జాగ్రత్తలోనే ఉన్నట్టు ఈ విచారణలోనే మేల్కొంటే ఈ జరుగుతున్నటువంటి దాంట్లోనే మేల్కొంటే గురువాక్యం చేత లేని కళ జరుగుతున్నటువంటి దాంట్లో లేని కళ చేత లేని గుర్తిరిగే శరీరం చేత సృష్టించబడినటువంటి ఈ ప్రపంచం లేనిదని నిజానికి ఉన్నది ఏదైతే పెద్దలు గ్రహించే చెప్పారో అది బట్టబయలే ఉన్నది. ఎప్పటికీ ఇది లేకపోయినప్పటికీ అదే ఉన్నదని
ఇది వచ్చి ఈ మూలం లేకుండా ఈ శాస్త్రాలైనటువంటి చేసి రకరకాలైనటువంటి వాళ్ళకు అనుకూలంగా సమ్మతమైనట్టుగా అన్ని రూపొందించుకొని తయారు చేసినది ఇదని, నిజానికి ఉన్నది అదే తప్ప ఇది లేనే లేనిదని ఈ గుర్తెరిగే శరీరం లేనిదని మేలుకొని గురువాక్యం చేత మేలుకొని ఎప్పటికే ఉన్నది బయలే ఉన్నది, బట్టబయలుగా ఉన్నది, అందులో ఏమీ లేదు, ఈ ఉన్నదని చెబుతున్నటువంటి భ్రాంతి అసలే లేదు. కాబట్టి దాంట్లో ఏమీ లేదు, ఈ ఉత్త బట్టబయలులో ఏమీ లేదని ఎందుకన్నారు? ఆ ఉత్త బట్టబయలు తప్ప మరొకటి ఏమీ లేదు. ఉన్నదంతా కూడా భ్రాంతి చేత ఉన్నట్టుగా తోపించబడుతున్నదే. కాబట్టి ఈ బట్టబయలు ఉన్నది, ఈ బట్టబయలును చూడకూడదు, ఈ బయలే ఉండవాలి. చూసేది ఏముంది? చూసేవాడు లేడు కాబట్టి ఎప్పటి బట్టబయలే ఉంది. గురువాక్యం చేత మేల్కొంటే తానే లేడు. తానే లేకపోతే తాను చూస్తున్నటువంటిది, తాను చేస్తున్నటువంటిది, తాను ఈ జరుగుతున్నటువంటిదంతా కళలో జరిగినవన్నీ లేనివన్నట్టు తెలిసిపోయినట్టే. గురువాక్యం చేత మేలుకున్న వానికి ఈ ఈ అవస్థలన్నీ రహితమైపోతే, ఈ అవస్థ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే ఈ కలుగుతున్న గుర్తెరిగేది అన్నిటినీ కలగజేస్తోంది కదా. మిగిలిన రెండింట్లోనూ నిద్రలో వచ్చిన కళలో లేనిదని నేను మేలుకుంటే పోయే, గాఢ నిద్రావస్థలో ఏ చలనము లేకుండా పోయే, తుర్యావస్థలో ఉన్నప్పుడు మూడింటిని గుర్తించేటువంటి స్థితిలో సాక్షిత్వ స్థితిలో ఉండి ఈ మూడవస్థలు నాలో కలుగుతున్నాయా, ఈ మూడవస్థల చేత నేనేమేం భావన చెందుతున్నానో నాకు కలుగుతున్నటువంటిదంతా ఏందనేది గుర్తెరిగింది. దానికి కూడా అతీతమైపోయిన తర్వాత దానికి తుర్యాతీతంగా ఉన్నప్పుడు భావనలు కలిగేటువంటి స్థితి కూడా లేనటువంటి ఏ నిద్రాస్థితిలో సమాధి స్థితిలో ఏ విధమైనటువంటి చలనం కానీ ఏమీ లేకుండా ఏ విధంగా ఉందో, చలనం గుర్తెరిగేది చలనం లేకుండా, అప్పటికి ప్రాణం నడుస్తున్నప్పటికీ గుర్తెరిగే చలనం లేదు కాబట్టి లేకుండా ఎలా ఉందో, అలాగే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే గనక గురువాక్యం చేత మేల్కొని ఈ మెలకువే లేనిది, ఈ మెలకువలోనే ఆ మెలకువ కనుక్కొని ఎప్పటి బట్టబయలే ఈ బట్టబయలే ఉన్నది, ఈ బట్టబయలును చూసేకి అది కనపడేదేం కాదు. కాబట్టి ఈ బయలే ఉన్నదని చూసేవాడు లేడు, చూపించేవాడు లేడు, ఈ బయలు తప్ప ఏమీ లేదు. ఈ దేహ భ్రాంతి నిశ్శేషముగా వదలవలే. ఈ దేహానికి ఉండేటువంటి భ్రాంతి, దేహము అనేక దేహాలు నీ ముందే వచ్చిపోయినాయి, అనేక ప్రపంచాలు, అనేకమైనటువంటి యుగాలన్నీ వచ్చినాయి పోయినాయి. అవన్నీ కూడా మధ్యలో వచ్చి మధ్యలో పోతున్నవి. అవన్నీ లేనప్పుడు, అవన్నీ ఉన్నప్పుడు ఏమాత్రం దానికి నిమిత్తం లేకుండా ఉన్నదేమో యథాతథంగా ఉన్న దాన్ని గుర్తెరిగితే ఇది ఏమీ ఉన్నది, ఎప్పటికీ ఉన్నది బయలు అనేది తప్ప ఈ దేహభ్రాంతి నిశ్శేషంగా పోతుంది. అట్లుంటే కంటిలో నెరుసువలే బాధ పెడుతుంది. ఈ భ్రాంతి నిశ్శేషంగా వదలవాలి. వదలకపోతే కంటిలో ఏదో పడినటువంటిది ఎప్పుడు ఏ విధంగా కంటిలో పడినటువంటి ఏదైనా పడితే ఆ కంటిలో తీసేసే వరకు ఏ విధంగా బాధ పెడుతుందో అది కనపడుతున్నప్పటికీ వ్యవహారం అంతా మామూలుగానే ఉన్నప్పటికీ ఆ కంటిలో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థం కాబట్టి ఆడ చిన్న రవ్వబడి ఒత్తుకుంటే కూడా బాధ ఎట్లా పెడుతుందో అట్లా పెడుతుంది భ్రాంతి. అందుకే ఈ శరీరం లేని మార్గము కఠినం. శరీరం లేని మార్గం తెలుసుకోవాలంటే అత్యంత కఠినం. కఠినము అంటే నీ భావనలోకి అది దృఢమయ్యి ఏ అనుమానము లేకుండా అయ్యే వరకు అది చాలా కఠినమే. ఎందుకంటే అంత సులభంగా కనబడేదేమో లేనిదని, కనబడకుండా ఉండేదేమో నిత్యము సత్యమని, ఎప్పటికీ అదే ఉన్నదని, ఇది వచ్చిపోతున్నదని, ఇదేమో దృశ్యంగా కనపడుతోంది, ఇదేమో అనుభవంగా కనపడుతోంది, ఇదేమో విషయంగా ఉంటుంది, ఇదేమో మనలోనే గూడు కట్టుకొని మనల్ని వ్యవహరిస్తూ నిత్యము మనలో కలిగేటువంటి చలనాలు, దాంతో కలిగేటువంటి ద్వంద్వాలు అన్నిటినీ కలిగిస్తూ ఉన్నది, దీంతో చలిస్తూ. అదేమో అనుభవం లేకొచ్చేది కాకపోయేది. మరి అనుభవం లేకొచ్చేదంతా లేనిదని, అనుభవం లేక రానిదేమో అది నిశ్శేషంగా ఎప్పటికీ ఈ భ్రాంతి నిశ్శేషంగా వదిలితే అదే ఉన్నదనేటువంటి విషయం తెలవాలి అంటే
అందుచేతనే ఈ శరీరం లేని మార్గం కఠినము అన్నారు. ఆ కఠినము అయిండేది ఎందుకు మరి ఎట్లా సులభమవుతుంది? బుద్ధిమంతులకు సులభము అన్నారు చూడండి. బుద్ధి చేత విశ్లేషించబడే వాళ్ళు, మనస్సు చేత కాదు. మనసు చలించే గుణం కాబట్టి ఆ కాసేపు అది లేదని అనుకున్నా ఇంకా కాసేపు పనిచ్చి దానికంటే ఇంకా ఏదైనా నీకు ఆకర్షణీయమైంది కనపడితే దాని వైపు పోతుంది. కాబట్టి ఆ మనసు కాకుండా బుద్ధిమంతులకు సులభం. బుద్ధిమంతుల కంటే బుద్ధి చేత విశ్లేషణ చేయగలిగినటువంటి వాళ్లకు, అటువంటి వాళ్ళు గురువాక్యం చేత నిరంతరము పోతూ ఉంటే అంతకుముందు పరమజ్ఞానిగానే వాడు భావించుకొని ఉన్నప్పటికీ అచలం అప్పటికీ ఉంది. వాడు అజ్ఞానిగా ఉన్నప్పుడు ఉంది, సుజ్ఞానిగా ఉన్నప్పుడు అయింది, తాను లేకుండా పోయినప్పటికీ అయింది. ఎప్పటికీ అప్పటికి అదేమో ఉంది. తాను తెలియకపోవడం వల్ల తాను కూడా అట్టి దాంట్లో ఉన్నా అనేది దానికి తెలియదు, తనకు తెలియదు. భ్రాంతి వదిలే వరకు గురుమార్గం చేత, గురువాక్యం చేత ఈ కఠినమైనటువంటి మార్గంలో తాను దృఢపడే వరకు అది కఠినంగానే ఉంటుంది. అట్లా ఎవరైతే బుద్ధి చేత ఎప్పటికప్పుడు తెలియబడి ఉంటారో వాళ్ళకు సులభంగా ఉంటుంది, అత్యంత సులభంగా అయిపోతుంది. దాన్ని అన్వయించుకుంటూ మళ్ళీ దానికి చెప్పినటువంటి ఆద్యరూపవాదములను నీలో అన్వయించుకుంటూ కలిగేటువంటి అనుభవాలను కూడా నీలో అన్వయించుకుంటూ కనుక పోతే ఆ గురువాక్యం చేత నువ్వు పొందుతున్నటువంటి విషయము సులభతరం అయిపోతుంది. వేషధారుల కఠినం, కేవలం ఊరికే వేషం వేసుకుంటారే. సన్యాసి అంటే సర్వమును వదిలినవాడు కదా. కేవలము మామూలు బట్టలు వదిలి వేరే బట్టలు, రంగు బట్టలు కట్టుకున్నంత మాత్రం చేత భావించేది తెలియబడేది కాదు. కాబట్టి వేషధారంగా ఉండి తాను అటువంటి వాడి నేను, తాను అటువంటి వాడిని అని చెప్పుకుంటూ పైకి కనపడుతున్నప్పటికీ నిజానికి లోపల అంతరంగంలో ఉన్నటువంటివి వదిలే వరకు ఇక వాళ్ళు కేవలం వేసినది కపట వేషంలాగా అయిపోతుంది. కాబట్టి ఏమీ లేని బట్టబయలులో ఏమీ లేక ఉన్నవారు భ్రాంతి లేక ఉన్నవారు. భ్రాంతి లేకుండా ఉన్నవారంటే ఈ ఏమీ లేనటువంటి ఈ బట్టబయలులో తాను ఏమీ లేకుండా, ఏ రకమైనటువంటి మూల గుర్తెరిగేది లేకుండా తాను ఉన్నటువంటి అశరీరుడై ఉన్నటువంటి వాడు ఉంటాడే, దీన్ని ఎరిగినటువంటి వాడు, వాడు భ్రాంతి లేకుండా ఉన్నవాడు. భ్రాంతి పోయినట్టు, భ్రాంతి సర్వము పోతేనే ఏ మూలాన ఏ కొంచెము లేకుండా నేనున్నాననే భ్రాంతే లేకుండా పోగలిగితే తప్ప ఏ వేషధారణతోనో ఇంకో దాంతోనో కలిగేది కాదు అది. కాబట్టి ఏమీ లేని ఈ బట్టబయలు ఎప్పటికీ ఒకే తీరుగా అదే ఉన్నది. ఈ లేకునే ఉన్నట్టుగా తోస్తున్నటువంటి ఈ జగత్ అనే భ్రాంతి, నేననే భ్రాంతి ఏమీ లేకుండా ఉన్నటువంటి వారైతే వారికి ఏమీ లేదు, ఇంకా వారికి భ్రాంతే లేదు. ఆ విధమైనది దృఢమై ఉంటారు. కాబట్టి వాళ్ళు దృష్టాంతం చొప్పున ద్రాష్టాంతికాన్ని ఉండజూసుకునే సామర్థ్యము కావాలను. ఉదాహరణ ఏదైతే చెప్పారో ఆ ఉదాహరణని మళ్ళా వాస్తవికంగా ఆ ఉదాహరణ దేనిపైన ఆరోపించబడి చెప్పబడిందో అది వ్యవహారంలో ఏ విధంగా నిజంగా ఉన్నదో ఆ దృష్టాంతాన్ని తాను తెలుసుకోగలిగేది అదే ద్రాష్టాంతం. దాన్ని ఉండజూసుకునే సామర్థ్యము కావాలను. ఆ ఉదాహరణను పోల్చి చెప్పినప్పుడు ఆ పోల్చిన దాన్ని తనలేకి తాను భావన చెంది చూసుకునే సామర్థ్యం ఉండాలి. దృష్టాంతం ఈలాగా ఉన్నదో అలాగూ తాత్పర్యం చేసుకో. దృష్టాంతం ఎలా ఉందో ఇదే మెయిన్ పాయింట్. దృష్టాంతాన్ని ద్రాష్టాంతంగా గుర్తించి తెలియబడమే అంతే. కదా అదే సూక్ష్మం ఉండేది దృష్ట ద్రాష్టాంతాలతోనే. తనలోకి భావించాలి దాన్ని. ఆ ఉదాహరణ అవుతున్నటువంటి దాన్ని ఉదాహరణగా చెప్పబడినప్పటికీ ఎట్లా చెప్పారో దాని యొక్క తీరును ఆ దృష్టాంతం ఎలాగూ ఉన్నదో అలాగూ తాత్పర్యం చేసుకో. అది ఎలాగూ చెప్పారో దృష్టాంతం దేన్ని పోల్చి ఎలాగూ చెప్పారో దాన్ని తాత్పర్యం చేసుకో. నీలో తాత్పర్యం చేసుకోవాలి. మహాగుహ్యము, మహారహస్యము, ఉత్కృష్టమైన గుహ్యమని ఎవరితో ప్రపంచం ముచ్చట ఆడక ఇది మహాగుహ్యమని, మహారహస్యమని, ఉత్కృష్టమని
గొప్పదని అని చెప్పడానికి కూడా నువ్వు భావించడానికి కూడా ఇట్లా ఉన్నదని చెప్పడానికి కూడా లేదు కాబట్టి ఇది కేవలం విచారణ చేత సర్వకాలంలో ఎంతో కాలంలో నీకు గురువాక్యం చేత అంతకుముందు ఉన్నటువంటి భ్రాంతులన్నీ తొలగిన తర్వాత అప్పుడు క్షణంలో తెలియబడుతుంది. అంతే తప్ప ఆ సర్వకాలం అనేటువంటి సుదీర్ఘంగా ఏండ్ల తరబడి విచారించి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆధ్యారోప అపవాదముల చేతను దృష్టాంతముల చేతను దాన్ని నీకు అన్వయింపజేసి గురువు ఏ విధంగా నిన్ను తొలగించాడో నీలో భ్రాంతిని అవన్నీ పోయిన తర్వాత అప్పుడు ఇది మహాగుహ్యంగా చెప్పబడినది మహారహస్యంగా చెప్పబడినంతా ఒక్క క్షణంలో ఎగిరిపోయి అంతా ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు, ఏం లేదు, ఏ రహస్యము లేదు, అంతా బట్టబయలు అయిపోతుంది అంటారే అట్లా. బట్టబయలు కావడానికి ఎట్లా బట్టబయలు కావాలి అంటే అంతకుముందు ఆ విచారణ చేత సర్వభ్రాంతులు వదిలినటువంటి దానిగా ఉంటే అప్పుడు ఈ దృష్టాంతం చేత ఏదైతే చెప్పారో దాన్ని తనలేకే చూసుకొని సామర్థ్యం ఉంటే ఆ విధంగా తాత్పర్యం అయితే అప్పుడు ఈ మహాగుహ్యమని భావించింది మహారహస్యము ఉత్కృష్టమైన గుహ్యమని ఎవరితోనూ నువ్వేమి ప్రపంచ ముచ్చట్లు ఆడాల్సిన పని లేదు. ఇంక నీవే లేవు, నీవు లేనటువంటి ఒక్కసారిగా నీ మౌన స్థితి వచ్చినదనుకో నీకు నేను లేను అనేటువంటి భావన, నేనుండడానికి కారణమైనది కూడా లేదు. ఈ సర్వము లేకుండా అయినప్పుడు ఏ విధంగా నేను ముచ్చట్లాడతా ఇది ఇలాంటిది అలాంటిదని మహాగుహ్యమైనది మహారహస్యమైనది ఉత్కృష్టమైనది ఇదంతాను తెలియబడేవానికి తెలియబడకుండా ఉండేవానికి వాడు ఎవడైతే వచ్చాడో విచారణార్థం వచ్చి గురుపాదం పట్టాడో వానికి లేనెరుకులోకి వచ్చే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దృష్టాంతాలన్నీ లేనెరుకులో చెప్పినవే కాబట్టి లేనెరుకులోనే లేనిది లేకుండా ఉన్నప్పటికీ ఊరికే ఆధ్యారోపంగా అపవాదుగా నీకు చెప్పి మళ్ళీ తుడిచేసేది. లేనటువంటి గోడ మీద దృశ్యమంతా కళాకారుడు ఆవిష్కరించిన తర్వాత మళ్ళీ సున్నం కొడితే మళ్ళీ అది పోతే ఏ విధంగా ఏమీ లేకుండా అయిపోయిందో తెర మీద వచ్చినటువంటి దృశ్యాలన్నీ కనపడినప్పటికీ దృశ్యం తొలగుతానే తెర ఎట్లుండింది అట్లా ఎలా ఉందో అలా ఎలా ఉన్నది అలాగే ఉండేది అట్లే ఉంది. మధ్యలో వచ్చినదంతా సర్వదృశ్యాలని సర్వంను కల్పించింది. కాబట్టి దాన్ని పోగొట్టేకి చెప్పినటువంటిదంతా కూడా నీ విచారణ ఫలంగా నీకు ఏళ్ల తరబడి తెలియబడిన తర్వాత మళ్ళీ నువ్వు లేకుండా అయిపోయిన తర్వాత ఇది మహాగుహ్యం మహారహస్యమైనదంతా నీకు బట్టబయలుగా కనపడిన తర్వాత ఇంకా ఆ రహస్యం అనే ప్రత్యేకమైనది నీకు లేదు. ఆ తెలియబడిన వానికి ఏ రహస్యము లేదు. ఇంకా అంతా బట్టబయలుగా ఉన్నటువంటి స్వరూప స్థితిలో నువ్వు కూడా అయిపోయావు. అదే విధంగా చెలించదో కదలదో లేనే లేదో దానికి ప్రాణము లేదో దానికి పుట్టుక లేదో దానికి మరణము లేదో అట్లా నువ్వు కూడా అయిపోయావు. నీకు పుట్టుక లేదు మరణము లేదు, తెలియబడి కిన్నాళ్ళు పుట్టుకున్నదని మరణం రాబోతుందని ఏవేవో ద్వంద్వాలన్నిటితోనూ నీలేకి తెచ్చుకొని నువ్వు ఇన్నాళ్ళు ఈ విధమైనటువంటి ద్వంద్వాలతో గడిపినావు. ఇప్పుడు ఏందీ లేదు. ఈ రకంగా ఎవరితోనూ ప్రపంచం ముచ్చట ఆడక పారమార్థపు ముచ్చట ఆడక ఈ పరమార్థం ఇట్లా ఉంది అట్లా ఉంది అనేది కానీ ఈ ప్రపంచం అనేది అట్లా ఉంది అనేది కానీ ఎప్పటి వరకు ఉండే నీకు ఆ భ్రాంతులు ఉన్నంత కాలం ఉండే. ఇంకా అది పోయిన తర్వాత ఎందుకుంది ఆ ముచ్చట్లు అనేది ఆడక మహాయుక్తి చొప్పున కాలం గడిపినవాడు భ్రాంతి లేనివాడు. మహాయుక్తి చొప్పున మహాయుక్తి ఏంది అంటే మళ్ళీ తన యుక్తిని మహాయుక్తి చేత నేను పోగొట్టుకున్న దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ నీలోనూ ఏదో మూల ఉంది అని అంతో ఇంత కొంత అహంకారం ఉంది. లేదంటే మళ్ళా నాకు ఏ విధంగా మహాయుక్తి చేత నేను గుర్తెరిగి ఈ విధంగా గడుపుతున్నాను కాబట్టి దీన్ని విశదీకరించే ప్రయత్నం కానీ ఏంది కానీ లేదు. తన ఉనికే లేనటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు? తనకు ఉనికే లేనటువంటి వాడు తన ఉనికిలో ఉన్నప్పటికీ మనసులో ఉండదు. శరీరానికి ఉనికి దానికి ఆకలి దప్పులు శరీరం వ్యవహరించే తీరు అన్నీ ఉన్నాయి, బాధలు నొప్పులు అన్నీ కలుగుతున్నాయి కదా. అన్నీ అయినప్పటికీ ఏ విధంగా ఉంటాడంటే ఆ తీరులో ఉంటాడు.
భ్రాంతి లేకుండా ఊరికే ఉన్నటువంటి ఏది కలగనటువంటి స్థితిలో తన భావనలో ఆ విధంగా ఉంటాడు. మహాయుక్తి చొప్పున కాలం గడుపుతాడు అని. అంతే. యుక్తి లేకుండా కాలం గడుపుతాడంటే ఎవడో ఒకడు వచ్చి రెచ్చగొట్టాడు నేను. రెచ్చగొడితే దాని భావాన్ని దానికి అర్థం చేసుకొని వానికి చెప్పగలిగేటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది. మళ్ళీ నీలో కలిగేటువంటి ఇతర భావాలు కూడా ఏ విధంగానో వస్తాయి. వానితో వాదించాల్సిన పనే లేదు. వానికి అర్థమైతే అర్థం కానీ లేకుంటే లేదు. చెప్పాలి, ఊరికే ఉండాలంతే. ఏ రకమైనటువంటి భావావేశాలకు, ఉగ్రత్వానికి, ఇతరత్రా ఉండే దానికన్నిటికీ మళ్ళీ ఇస్తే ఆ యుక్తి లేనట్లు. యుక్తిగా ఉండేవాడు యుక్తి అయినటువంటి సమాధానం చెప్పి ఊరికే ఉంటాడు. ఏ యుక్తితో ఉంటాడు? మరి నువ్వు ఉన్నావు కదా, ఉన్నటువంటి వానివి లేకుండా చేసుకున్నటువంటి మనసుతో, లేకుండా చేసుకున్నటువంటి భావంతో, లేని భావంతో నువ్వు ప్రవర్తించాలంటే యుక్తి చేతనే జవాబు చెప్పి యుక్తిగానే ఉండాలి తప్ప నువ్వు దానికి ఉద్వేగానికి లోనయ్యే స్థితిలో నువ్వు ఉండకూడదు. మ్యూట్ చేసుకోమ్మా. కాబట్టి ఎక్కడ పోయేది? అట్ల కాలం గడిపినవాడు, మహాయుక్తి చేత కాలం గడిపినవాడు భ్రాంతి లేనివాడు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఉండంగాను ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేకపోయినా ఈ బట్టబయలు ఒక్క తీరుగా చెల్లించక సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నది. మూలం లేని గుర్తెరిగే శరీరం ఉన్నా కూడా ఉండంగానే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఉన్నట్లుగానే ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేకపోతే, గుర్తెరిగేది ఏమీ లేకుండా గుర్తురహితమైపోతే ఈ బట్టబయలు ఎప్పటికీ ఒక్క తీరుగానే ఉన్నది. గుర్తెరిగేది ఉన్నప్పటికీ లేనప్పటికీ. ఈ దీంట్లో కలిగే చలనాలకు కానీ, దీంట్లో గుర్తెరిగేదానికి కానీ అది కారణం కానే కాదు. ఒక్క తీరుగానే చెలించకుండా అది ఉంది. ఇది చెలించేదే లేదు దానికి. ఈ బట్టబయలు కాక మరొకటి ఉన్నదని ఈ బట్టబయలు ఎరగదు. ఈ బట్టబయలు కాకుండా ఆ బట్టబయలుగా ఉన్నటువంటి అది కాకుండా ఇంకొకటి ఉన్నదనేది ఎరగదు. ప్రపంచంలో ఈ సర్వజీవులన్నీ ఉన్నాయని, సృష్టి జరుగుతోందని, సృష్టి జరిగిన తర్వాత వ్యవహారం చేస్తోందని, మళ్ళా లయించబడుతోందనే విషయం కూడా అది ఎరగదు. ఎరిగేటువంటి గుణమే లేదు దానికి. ఎరిగేటువంటి జ్ఞానమే లేదు. జ్ఞానములకు అతీతంగా ఉన్నటువంటిది అది. ఎరిగేది, ఎరగబడేది లేనిది అది. లేకుండా ఉన్నది కాబట్టి ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేకపోయినా ఈ బట్టబయలు ఒక్క తీరుగా సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నది. ఈ బట్టబయలు కాక మరొకటి ఉన్నదని ఈ బట్టబయలు ఎప్పుడూ ఎరగదు. ఇది ఉన్నదని, అది ఉన్నదని, నేనున్నదని, జగత్తు ఉన్నదని, ఇంకోటి ఉన్నదని ఇదంతా విచారణ చేస్తున్నంతా మూలం నేను గుర్తెరిగేదే. బట్టబయలుగా ఉన్నటువంటిది ఎప్పుడు కూడా తనకంటే అన్యంగా ఇంకోటి ఉందని, లేదంటే తనలోనే అనేకం ఉందని, బ్రహ్మాండం అంతా ఉందని, ఆవలా ఈవలా ఏదో ఉందని, ఇంకొకటి ఉన్నదనేదే లేదు. ఉన్నది ఒక్కటే బయలు స్వరూపంగా ఉన్నది. ఇంకోటి అనేది ఉన్నదనేదే లేదు. ఆ ఉన్నదనే జ్ఞానం కూడా దానికి లేదు. కాబట్టి ఈ బట్టబయలు ఇంకోటి ఉన్నదని ఎరగదు. కాబట్టి ఈ బట్టబయలును జ్ఞాన చక్షుస్సు చేత ఉండచూచిన వాడు భ్రాంతి రహితుడవుతాడు. జ్ఞాన చక్షుస్సు అంటే చక్షు ఏది? కన్ను. ఏ కన్ను? దేహానికి ఉన్న కన్నుతో చూస్తే దృశ్యం కనపడుతుంది. దృశ్యరహితమైనటువంటి బయలును చూడాలి అంటే జ్ఞాన చక్షువు చేత చూడాలి. జ్ఞానం అనే కన్ను చేత చూడాలి. జ్ఞాన కన్ను చేత ఈ భ్రాంతులని తొలగిపోయినటువంటి విధానంగా పోయిన తర్వాత తానే లేకుండా పోయే విధానం గురువాక్యం చేత, జ్ఞాన చక్షువు చేత మాత్రమే తెలియబడుతుంది. కంటితో చూస్తున్నటువంటి దానితో ఉదాహరించడానికి కానీ, ఉదరించి చూడబడే కానీ అది వస్తువుగా రూపంగా లేదు. కాబట్టి బట్టబయలును తెలుసుకోవాలి అంటే శరీరానికి ఉన్న నేత్రంతో చూస్తే దృశ్యం మాత్రమే కనపడుతుంది. కాబట్టి దృశ్యానికి అతీతమైన దాన్ని, దృశ్యం లేకుండా ఉన్నదాన్ని చూడాలి అంటే జ్ఞాన చక్షుస్సు చేత చూచిన వాడు భ్రాంతిరహితుడు అవుతాడు. వాడు అట్లా చూసిన వాడే భ్రాంతిరహితుడు అవుతాడు. ఈ బట్టబయలుకు మరొక బట్టబయలు లేదు. ఈ బట్టబయలు అనే దానికి ఇంకోటి ఏదో బట్టబయలు అనేది ఇంకోటి లేదు. ఒక్కటే ఉన్నది, అంతా బయలుగా ఉన్నది. ఏ రకమైనటువంటి చలనం లేకుండా ఉన్నది అని అందరికీ నమ్మిక కద్దు. అందరికీ నమ్మకమేమో ఉంది. మనకు, నీకు, నాకు ఆ గురువాక్యం చేత నమ్మకమే ఉంది. కానీ మనం చూడనే లేదు.
మనం ఏం చూసేకే లేదు. మనం చూసేకేం కన్నుతో చూసేది కాదు కాబట్టి మనం చూసేదే లేదు. గురువాక్యం ప్రకారం భావన చెందడమే తప్ప చూడడానికి అది కనపడేది కాదు. ఈ వాక్యం వీటికి ఈ పేరా ఇటుకి సరిపోయింది. మంగళం చెప్పండి. వెంకటదాసం. వెంకటదాసం ఊర్లో ఉంది. మంగళం చెప్పప్పా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం జయ చెప్పండి. జయ చెప్తాను. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా జేతగాదని. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఎల్ల కాలమునందు ఎడతగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లమూరంజిల్ల కల్ల ఎరుకను మార్పు పల్ల పోతుల పుల్ల యాదులకును. జయమంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. వేద వేదాతీత వేద్యమౌ గురుబోధ వేమారు శిష్యులకెరిగించియు వేదనలు మాపితామోదంబు జేగూర్చు వేదాంత వెంకటరమణయ్యకు. జయమంగళము నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. నీకు మూలము దాక నాకు మూలము లేక లోకలోకములల్ల ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకతో దెల్పు గురు పీఠమునకు. జయమంగళము నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వెంకటరామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. హిందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.